హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొహాకు సంబంధించిన కవర్ పేజ్ ఇమేజ్ సెటప్ ఎలా చేయాలనేది మనం చూద్దాం. బుక్స్కి వాటికి మనం ఎంట్రీ చేసిన తర్వాత మనం ఆ ఒపాక్లో కానీ లేకపోతే క్లయింట్ స్టాఫ్లో కానీ మనం సెర్చ్ చేసినప్పుడు ఆ బుక్ సంబంధించిన బిబ్లియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఎలా రిట్రీవల్ అవుతాయో పక్కనే ఆ యొక్క ఇమేజ్ మనకి ఆ యొక్క బుక్ యొక్క కవర్ పేజ్ ఇమేజ్ డిస్ప్లే అయ్యేదానికి కొన్ని ప్రొవిజన్స్ ఈ కొహా కల్పించిందన్నమాట. వాటిల్లో మనకి ఫ్రీగా సర్వీసెస్ అమెజాన్ కవర్ పేజ్ వస్తుంది. అలాగే గూగుల్ జాకెట్స్ వాళ్ళు, ఓపెన్ లైబ్రరీ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఫ్రీగా సర్వీసెస్ ఇస్తారన్నమాట. మనం ఈ వీడియోలో అమెజాన్లో అమెజాన్ కానీ గూగుల్లో కానీ మనం ఎలా సెట్ చేయాలి, అక్కడ కవర్ పేజ్ సెటప్ ఎలా చేయాలో మనం చూద్దాం అన్నమాట. కోర్స్ కూడా ఉంది. కోర్స్ సర్వర్ ద్వారా కూడా మనం 3 సర్వీసెస్ దాని నుంచి కూడా చేసుకోవచ్చు అన్నమాట. అదొక ఆప్షన్. మనకి కొహా ఇక్కడ మెయిన్ పేజీలో మనకి మామూలుగా కవర్ పేజ్ సెటప్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. కానీ మనం క్యాటలాగ్ ఎంట్రీ చేసేప్పుడు ఫస్ట్ 020 ట్యాగ్, మార్క్ ట్యాగ్ 020 ISBN నెంబర్ ఉంటుంది. ఆ ISBN నెంబర్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మాత్రమే ఇక్కడ కవర్ పేజ్ డిస్ప్లే అవుతుంది సెటప్ చేసినప్పుడు. లేకపోతే ISBN లేకపోతే ఆ కవర్ పేజ్ డిస్ప్లే కాదు అనమాట. ఫస్ట్ ISBN కంపల్సరీ ఎంట్రీ చేసి ఉండాలి దానికి. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఒపాక్, ఇది ఒపాక్లో నేను కోలన్ క్లాసిఫికేషన్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఒపాక్లో కోలన్ క్లాసిఫికేషన్ నేను సెట్ చేస్తున్నాను. మనకి జనరల్గా సెర్చ్ చేసినప్పుడు ఇలాగ మనకి ఇక్కడ చూడండి కోలన్ క్లాసిఫికేషన్ SR రంగనాథ్ ఉంది. దీంట్లో ఇక్కడ పక్కన మనకి ఏమి ఇమేజెస్ ఏం లేవన్నమాట, కవర్ పేజ్ ఏం లేదు. జనరల్గా ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. మనం కవర్ పేజ్ సెట్ చేసిన తర్వాత పక్కన ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి దాంట్లో గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయాలన్నమాట. గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో క్లిక్ చేసేసి దాంట్లో ఎన్హాన్స్డ్ కంటెంట్ రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేయాలన్నమాట. దాంట్లో వచ్చినప్పుడు ఇక్కడ ప్రిఫరెన్సెస్లో మనకి అమెజాన్ కవర్ పేజ్ ఇమేజ్ ఉంటుంది. అలాగే మనకి అమెజాన్ ఒపాక్ కవర్ పేజ్ ఇమేజ్ కూడా ఉంటుంది. మనం ఒపాక్ కవర్ పేజ్ ఇమేజ్ అవి రెండు డు నాట్ అలౌ అని ఉంటుంది, అలౌ చేయాలన్నమాట. అవి రెండు ఒపాక్ కవర్ పేజ్ ఇమేజ్ అది కూడా అలౌ చేయాలన్నమాట. అవి రెండు అలౌ చేస్తే క్లయింట్స్ మనకి స్టాఫ్ దాంట్లో కూడా ఒపాక్ రెండిట్లో డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇలాగే గూగుల్ కూడా ఉంటుంది. కోర్స్ సర్వర్ అంటే ఆ 3 ఆప్షన్స్ అన్నమాట. గూగుల్ ఇక్కడ గూగుల్ అలౌ చేసి గూగుల్ కూడా అలౌ చేయొచ్చు అన్నమాట. ఏదో ఒకటి ఆప్షన్ తీసుకోండి, ఏదైనా అమెజాన్ కానీ గూగుల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. కోర్స్ సర్వర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ 3 ఆప్షన్స్ ఓపెన్ లైబ్రరీ ఈ 3టిని డిస్ప్లే చేస్తుంది. అయితే దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఊరికి అమెజాన్ చేసి సేవ్ చేస్తున్నాం. ఇక్కడ అమెజాన్ వరకు మనకు అది సరిపోతుంది, ఎందుకంటే అమెజాన్లో ఆల్మోస్ట్ అన్ని బుక్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి డిస్ప్లే అవుతాయి కవర్ పేజ్ జాకెట్స్ అన్నమాట. మనకి ఇక్కడ సేవ్ చేసాం, అక్కడ అలవ్ అని పెట్టి ఇక్కడ సేవ్ చేసాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఒపాక్లో మనం రీఫ్రెష్ చేసి చూడండి, ఇప్పుడు డిస్ప్లే అవుతుంది అన్నమాట కవర్ పేజ్. మనకి చూడండి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చూడండి పక్కన కోలన్ క్లాసిఫికేషన్ బుక్ కవర్ పేజ్ డిస్ప్లే అనమాట. ఈ విధంగా అమెజాన్ అక్కడ ఆ కవర్ పేజ్ అలవ్ అని ఇచ్చినప్పుడు ఒపాక్ కానీ మామూలు క్లయింట్స్ స్టాఫ్కి కానీ ఆ రెండింటికి రెండు ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒపాక్లో డిస్ప్లే అవుతుంది, అలాగే స్టాఫ్ క్లయింట్లో కూడా డిస్ప్లే అవుతుంది అన్నమాట. 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం 2 ఇచ్చి సేవ్ చేసాము. అమెజాన్ కవర్ పేజీలో ఇలా ఉంటుంది చూడు, ఇక్కడ చూడండి ఒపాక్లో ఇలాగా కవర్ పేజీ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఫస్ట్ క్యాటలాగ్ ఇది. ఇక్కడ మనకి లైబ్రరీ స్టాఫ్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు క్యాటలాగ్, అక్కడ కూడా చూడొచ్చు, అక్కడ కూడా కవర్ పేజీ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇందాకది ఒపాక్, ఇది లైబ్రరీ స్టాఫ్ అంటే క్లయింట్ స్టాఫ్ ఓపెన్ మెయిన్ పేజీ.
దాంట్లో మనకి ఇక్కడ క్యాటలాగ్ సెర్చ్ చేస్తే అక్కడ కూడా మనకి ఆ బుక్ డిస్ప్లే అవుతుంది కవర్ పేజ్ అన్నమాట. మనం ఎందుకంటే 2 ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి ఒపాక్ కవర్ పేజ్ డిస్ప్లే, మామూలు కవర్ పేజ్ డిస్ప్లే 2 ఇచ్చాం కాబట్టి 2 దిక్కులు డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కూడా ఇది క్లయింట్ స్టాఫ్, ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది అన్నమాట. అలా యూజర్స్కి ఒపాక్లో కూడా డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఈ విధంగా కవర్ పేజీ మనం ఈ కొహాలో డిస్ప్లే చేస్తాం. అయితే దీనికి కంపల్సరీగా ఐఎస్బిని మనం క్యాటలాగ్ చేసేటప్పుడు 020 దగ్గర ఐఎస్బిఎన్ని ఎంటర్ చేస్తుండాలి. ఎంటర్ చేసినప్పుడే అట్టాకే మనకి ఎన్హాన్స్డ్ కంటెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఆప్షన్స్ మనం అలవ్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు డిస్ప్లే అవుతుంది. అలాగే గూగుల్ జాకెట్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. గూగుల్ జాకెట్లోకి వెళ్ళి కూడా మనం దాని నుంచి కూడా చేసుకోవచ్చు. కోర్స్ సర్వర్ అంటే కోర్స్ సర్వర్కి పోయి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాన్ని మాత్రం అలౌ చేసుకోవచ్చు. ఇవన్నీ అప్పుడు అలౌ చేయబడలేదు, దాని నుంచి అన్ని డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఆ విధంగా మనం ఈ కొహాలో కవర్ పేజ్ ఉన్నప్పుడు యూజర్కి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడ కవర్ పేజ్ అవి 2 మనం అమెజాన్లో చేసామన్నమాట. ఎన్హాన్స్డ్ కంటెంట్లో అమెజాన్లో అక్కడ కవర్ పేజ్ అన్న ఒపాక్ కవర్ పేజ్ అవి 2 డు నాట్ అలవ్ అని ఉంటుంది, అలవ్ అని చేసాం అన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు మనకు ఆ కవర్ పేజ్ అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు యూజర్స్ సెర్చ్ చేసినప్పుడు కవర్ పేజ్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట, వాళ్ళకి అండర్స్టాండింగ్. ఆ బుక్ యొక్క ఐడెంటిఫికేషన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ర్యాక్స్లో కూడా. అందుకని ఈ విధంగా మనకి కొహాలో కవర్ పేజ్ని డిస్ప్లే చేసుకునే అవకాశం మనకు ఉందన్నమాట. ఇంకో విషయం ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.